సార్ దిలీప్ సార్, మరి ఇక జగదీష్ రెడ్డి గురించి గారు మనం చర్చించుకుందాం. ఎందుకంటే సభలో ఆయన నిన్న అంటే స్పీకర్ గారికి ఆయనకి మధ్య చిన్న ఒక ఘర్షణ అంటే వాగ్వాదం జరిగింది. దాన్ని మనం ఘర్షణ అనుకోవాల్సిన అవసరం లేదు. సో సభలో వాళ్ళు ఇరువురు మాట్లాడిన దాని మీద రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. కొంతమంది జగదీష్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమందికి స్పీకర్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఆ సిచ్యువేషన్ని ఏ విధంగా చూస్తారు మీరైతే? యాక్చువల్లీ సభలో జగదీష్ రెడ్డి గారు ఒక విషయం ఏంటంటే, ఈ సభ మనందరిది అనేంత వరకు బాగుంది. డెఫినెట్లీ అది అందరి సొత్తే, అది ఎవరిది కాదు. కానీ ఇది మీ సొత్తు కాదు అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో అక్కడ మీ అన్నాడా మీ అన్నాడా అది కూడా కొంత వినలేదు. మీ అనే అన్నాడని నీ అన్న మీ సొత్తు కాదు నీ సొత్తు కాదన్నా కూడా రెండు తప్పే. నీ సొత్తు కాదంటే అది కొంచెం నేను టార్గెట్ చేసి అన్నట్టుగా, మీ అంటే కొంచెం గౌరవం ఇచ్చినట్టుగా ఏదైనా కూడా డెఫినెట్లీ ఆయనదే. అది హౌస్ ఇస్ స్పీకర్స్, ఆయనే బాస్ ప్రాపర్టీ. అవును, ఆయనే బాస్ దానికి. అవును, అది మీది కాదనడానికి ఆయన ఎవరు ఈజ్ నో బడి, ఎస్ ఆయన అనకూడదు. అది డెఫినెట్లీ అఫెన్సివ్, అఫెన్సివ్ డైలాగ్. అది పార్లమెంట్ కానీ స్పీకర్దే మొత్తం. ఆ ఛాంబర్లో మీరు గేట్లో అడుగుపెట్టిన తర్వాత స్పీకర్ రాజ్యంలో ఉంటారు. అది ఈజ్ అట్ సపరేట్ టెరిటరీ. అంతే. ఇక్కడ అసెంబ్లీ కూడా మీరు ఒకసారి ఆ డోర్లో ఎంటర్ అయితే సపరేట్ టెరిటరీ అది. ఇక్కడ మీరు ఒక మాట మాట్లాడితే మీకు బయట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి లేదు. ఓకే, ఓన్లీ స్పీకర్ డిసైడ్ చేస్తాడు మీరు చెప్పింది పోలీస్ కేసా కాదా అన్నది. మీరు చెప్పింది తప్ప ఒప్పన్నది స్పీకర్ డిసైడ్ చేస్తుంది. అసెంబ్లీలో కూడా మీరు ఎవరన్నానండి, మీరు కొట్టుకోండి, పోలీస్ కెనాట్ బుక్ కేసు అగైనెస్ట్, ఎందుకంటే అది ఆయన టెరిటరీ, అది ఆయన సామ్రాజ్య, ఇండిపెండెంట్ రాజ్యమే అది. కాబట్టి మీరు ఇది మీ సొత్తు కాదు నీ సొత్తు కాదు రెండు కూడా అనడానికి వీలేదు. జగదీష్ రెడ్డి గారు ఆ పరిధి అతిక్రమించాడు. ఆయన మరి ఆయన తెలియచేసాడో సీనియర్ వచ్చేసినట్టుంది, ఫ్లోలో అన్నట్టున్నాడు. అందరి సొత్తు డెఫినెట్లీ ఉమ్మడి అందరి సొత్తు అనేది మనం అగ్రీ కావచ్చు. ఈ అందరి సొత్తుకు ఆయన రాదు, ఆయన రాదు అక్కడ. అందుకనే అధ్యక్ష అన్న స్థాయిలో ఆయన ఉన్నారు. మీరు కోర్టులో కూడా ఎందుకు ఇంటర్ఫియర్ కావు? లెజిస్లేటివ్ అఫైర్స్ లోపల కోర్టు మీ ఆవరణలో జరిగిన వాటిలో ఇంటర్ఫియర్ కాలేరు. ఈ కోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇంటర్ఫియర్ కాలేదు. టోటల్గా వాళ్ళకు ఉన్నటువంటి లెజిస్లేటివ్ పవర్ అది. సో దాంట్లో ఆయన కొంచెం తన శృతి మించాడు. కాబట్టి సరిగా ఆయన దళితుడు కాబట్టి అన్నాడా, ఇంకోటి రెడ్డి గారు కాబట్టి అన్నాడా, ఇంకోటి అన్నాడా అనేది నేనైతే శ్రీధర్ బాబు గారి అంశాన్ని బాగా అన్నాడు. కానీ అట్లా అన్నాడని నేను కాంగ్రెస్లో ఉండి కూడా మాట్లాడుతున్నా. ఆయన అగౌరవపరిచే విధంగా ఉంటాడని అనుకున్నాను. ఆ మటుకు మీ సొత్తు కాదనడం తప్పు అన్నట్టు. దానికి ఆయన ఏంటంటే సింపుల్గా ఎంటైర్ సెషన్కి ఆయన సస్పెండ్ చేశారు. ప్రతిపాదన శ్రీధర్ బాబు పెట్టారు, ఆయన బయట వేశారు, అంత బాగానే ఉంది. కానీ ఈ సభ నడవదిగా. ఇప్పుడు ఈ రేపు మీరు సమావేశాన్ని నిర్వహించగలుగుతారా? రేపటి నుంచి వాళ్ళు వెళ్ళలోకి వస్తారు. ప్రతి వాళ్ళు మీరు సస్పెండ్ చేస్తే తప్ప సభ నడవదు. ప్రతిపక్షం లేకుండా సభ నడపలేరు. కాబట్టి ఒక సొల్యూషన్ ఏంటంటే, ఆల్రెడీ ఏపీలో ప్రతిపక్షం లేకుండా సభ నడుస్తుంది. హెల్దీ డెమోక్రసీ కాదు. ఎంతసేపు వాళ్ళే చదువుకున్నట్టు ఉంటుంది తప్ప మొత్తం బిల్ అని ఒకటే రోజు పాస్ చేసుకొని తెల్లారి నుంచి మీరు దుకాణం మూసేస్తే అయిపోయింది. కొంచెం అదే బడ్జెట్ అన్నా కొంచెం సేవ్ అవుద్ది. అంతే కదా సార్, డెఫినెట్లీ మనం పెట్టుకుంటే డిబేట్కు మనం ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళు మనం పాయింట్అవుట్ చేయడానికి, లేదా వాళ్ళు తప్పు మాడితే మనం సరి చేయడానికి, జవాబు ఇవ్వడానికి ఆ సభ. దట్ ఈస్ వేర్ పీపుల్ అబ్జర్వ్. బయట ఎన్ని ప్రెస్ మీటింగ్ పెట్టి ఎన్ని మీటింగ్లలో మీరు మాట్లాడింది ప్రజలు కాసేపు వింటారేమో, కానీ దానికి శాంక్టిటీ లేదు. శాంక్టిటీ దానికి లేదు. బయట ఇక్కడ శాంక్టిటీ ఏదైనా మాట్లాడుకోవచ్చు, దానికి మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, గవర్నమెంట్ సరి చేసుకుంటుంది లేదా సమాధానం చెప్తుంది. అట్లాంటి సభను మీరు ప్రతిపక్షం లేకుండా నడపలేరు. రేపు పొద్దున జరగబోయేది ఏంటంటే, వాళ్ళు ధర్నాలు చేస్తారు, దాంట్లో పోతారు, పోడియం దగ్గరకు వస్తారు, ఆధార్ కార్డు మీరు సెషన్ అయ్యేంత వరకు సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, తీసుకొస్తారు. అట్లా నా ఉద్దేశం ఏంటంటే, చాలా సందర్భాల్లో గతంలో జరిగింది కాబట్టి ఆయన రైటింగ్లో ఒక అపాలజీ ఆయనకి ఇస్తే స్పీకర్ కనుక ఇంకెవరైనా ఒక మెంబర్ హౌస్లో అప్పీల్ చేస్తే, సార్ ఇది ఆయన క్షమాపణ చెప్పాడు లేదా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు, మీరు వారికి మరొక అవకాశం ఇవ్వండి, ఆ సస్పెన్షన్ రివోక్ చేయమని కనుక రేపు విపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ పట్టుబడితే, నేను అనుకుంటా స్పీకర్ రీకన్సిడర్ చేస్తాడు. లేదా పాసిబిలిటీ. గతంలో చాలా సందర్భాలు జరిగాయి. మేమే తెలంగాణ ఉద్యమ క్రమంలో మేము వెళ్ళకపోయాము, గొడవ చేసాము, స్లోగన్లు ఇచ్చాము, మార్షల్ మమ్మల్ని బయట పారేశారు. గంట 2 గంటల తర్వాత కాంగ్రెస్ అప్పట్లో ఉన్న సభ్యులు కానీ విపక్షంలో ఉన్న సభ్యులు కానీ మా వాళ్ళు కాదు, వాళ్ళే సార్ ఏంటి సార్ ఉన్న పాపం ముగ్గురు బయట వేసాం మనం తెలంగాణ వాళ్ళను, వాళ్ళు లేకుండా మన సభ అంటే దానికి అందం లేదు సార్ అనే మాట అనగానే, ఆ ప్రతిపాదన పెట్టగానే చైర్మన్ మళ్ళీ పట్టణ లోపలికి అనేవాడు, దాన్ని రివోక్ చేసేవాడు. అంత పెద్ద ఉద్యమ కాలంలో. కాబట్టి ఇప్పుడు అంత పెద్ద ఉద్యమం ఏముంది, గందరగోళం ఏముంది.
కాబట్టి నా ఉద్దేశంలో ఆ విధమైనటువంటి క్షమాపణ కానీ లేదా విత్డ్రాల్, మా కామెంట్స్ విత్డ్రా చేసుకున్నా అంటే అది సరిపోతుంది. చేసుకొని ఆ ప్రతిపాదన స్పీకర్ అంగీకరిస్తాడు అనుకుంటాను. ఎందుకంటే స్పీకర్ గారి నిర్వహణ తీరు నేను చూస్తున్నా, చాలా హుందాగా ఉంటాడు. గడ్డం ప్రసాద్ గారు చాలా హుందాగా ఉంటాడు. అసలు ఎవరిని ఎక్కువ కోపగించుకున్నట్టు కూడా ఉంటాడు. కూడా ఆయన మీద చాలా మీరు తగ్గి మాట్లాడండి అని మాట్లాడేది తప్ప పీరియడ్ ఆఫ్ టైం సభ నిర్వహించే విధానం కూడా నేను చూస్తున్నా. చాలా డీసెంట్ పర్సన్ కాబట్టి నా ఉద్దేశంలో జగదీశ్వర్ రెడ్డి గారు ఒక లెటర్ ద్వారా తను మాట్లాడిన మాటలు ఉపసంహరించుకుంటాను ఒక వాక్యం పంపిస్తే నాకు తెలిసి అది రికన్సిడర్ వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఐ డోంట్ నో అది చేయగానే దాన్ని తెగదాకా రాదలుచుకుంటే అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి అదో పొలిటికల్ మైలేజ్ అనుకుంటే పెంట చేయాలనుకున్నప్పుడు అది ఏం జరగదు. చేస్తారంటే ఇది ఇవ్వకుండా మీరు అన్నట్టు వెళ్ళిపోతారు, గొడవ చేస్తారు, అందరు సస్పెండ్ అవుతారు. చూసావా ఎంత దుర్మార్గం కాంగ్రెస్ అని చెప్పడానికి ఇది ఒక అస్త్రంగా వాడుకుంటారు. అదే తప్ప నా ఉద్దేశంలో అయితే ఇది పెద్ద సమస్య కాదు. కానీ నిజంగానే సార్ నాకు ఒకటి అనిపిస్తుంది సార్, మన ప్రజలు ఇంతగానో ఓట్లు వేసి గెలిపించే ప్రజాప్రతినిధులు ఒక సభ ప్రజాధనంతో నడిచే సభని వాళ్ళు తిట్ల పురాణంతో చర్చించుకున్నారు తప్పితే ప్రజల సమస్య మీద ఇటు ప్రతిపక్షం మాట్లాడదు, అధికార పక్షం మాట్లాడదామనుకున్న ప్రతిపక్షం నుంచి సరైన ఇది రాదు. సో ఏదైనా ఇరుపక్షాలు కూడా ఒక మంచి హెల్దీ మీరు అన్నట్టుగా హెల్దీ డిబేట్ జరిగితే బాగుంటుంది. బట్ అది జరిగే పరిస్థితి లేదు. సవాళ్ళు బాగుంటాయి. సో కదా శాంక్టిటీ అప్పుడే వస్తుంది. అదర్వైజ్ శాంక్టిటీ లేదు మనం మాట్లాడేదానికి. ఏదో మీడియాలో మీరు తిట్టుకొని నేను తిట్టుకొని పోతే 4 నిమిషాలు చూపిస్తే దానికి ఏం శాంక్టిటీ? హౌజ్ ఏ రికార్డెడ్ ఎవిడెన్స్, అదే పర్మనెంట్గా రికార్డులో ఉంటుంది. అక్కడ మీరు ఏం మాట్లాడారు ప్రజల గురించి, ప్రభుత్వం ఏ సమాధానం చెప్పింది, అది ఇంపార్టెంట్. అది ప్రజలకు సంక్షేమానికి ఉద్దేశించినటువంటి డిబేట్ అవుతుంది. ఓకే. సో దానికి సంబంధించి మరి బయటకు వచ్చారు ఆ విగ్రహం దగ్గర స్పీకర్ చెప్పాలి మీరు అదేదో ఆ సారీ చెప్పి లెటర్ ఇచ్చేస్తే చాప్టర్ క్లోజ్ అయిందని నా ఉద్దేశం. ఓకే. అక్కడ ఆ ధర్నా కూడా వాళ్ళు మా మీద ఉక్కుపాదంతో తొక్కి మమ్మల్ని ఏంటది నిర్మానుష్యంగా దాని ఏమంటారు అదే నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని సభ నుంచి బయట పంపించారు, కేవలం ఇదంతా కక్షపూరితంగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన కక్షపూరిత వాతావరణం ఎక్కడదండి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ళు మనం చూసాం కదా, ఎంతమందిని బయట తీసేశారు, ఎంతమందిని నిర్దాక్షిణ్యంగా తొక్కి పెట్టారు. నేను ఇంతమంది చెప్పిన ఎగ్జాంపుల్ బీజేపీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. హౌస్ సెషన్ మొత్తం అవతల పారేశారు, రేఖల్లో అందరు నోరు కూడా ఇప్పకుండా ప్రొటెస్ట్ చేయడానికి లేవగానే అవతల పారేశారు. ఇవన్నీ వాళ్ళు చేయలేదా? నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా వాళ్ళు చేశారని మనం చేయాలని లేదు రూలు. బట్ స్టిల్ వాళ్ళు అవన్నీ చేసిన వాళ్ళే కదా, వాళ్ళు తెలియదు కాదు.